అందరికీ నమస్కారం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్త సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలాంటి ఎటువంటి సమస్యలున్నా ఈ గురువుగారు చాలా చక్కగా పరిష్కరిస్తారు. సమస్యలు లేనివంటే ఎవరు ఉండరు కదండి. కాబట్టి ఎటువంటి సమస్యకైనా పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9398344096. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. మరి ఈరోజు మన వీడియోలో కుంభరాశి వాళ్ళు 27, 28, 29 తేదీలో ఎంతవరకు మౌనంగా ఉంటే మంచిదో, ఎలాగ మౌనంగా ఉండటం వల్ల మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయో, ఏ విధంగా గౌరవం అనేది మీకు దక్కబోతుందో తెలుసుకుందాము. మరి ఒక గ్రామంలో వ్యక్తి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. నలుగురు కలిసి ఒక చోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు. ఒకసారి తన కష్టాల గురించి, మరొకసారి ఇతరుల గురించి, అలాగే కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు అడగకుండా సలహా ఇవ్వకూడదు, మనది ఎవరికీ చెప్పుకోకూడదు. ఎదుటివారు మనల్ని ఏమనుకుంటున్నారో అన్న విషయం పట్టించుకునేవాడు కాదు. అక్కడ ఉన్నవారు అతడితో విసిగిపోయారు. అతడు కనిపించిన వెంటనే వాగేవాడు. అతడు వచ్చాడు అని వెంటనే వెళ్ళిపోవాలని అతనికి దూరంగా వెళ్ళేవారు చాలామంది. అతని నుండి పారిపోయే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. అతన్ని విమర్శించేవారు. అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదని బాధపడేవాడు. ఒకరోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞానటుగా వెళ్ళడం చూసి అతని వద్దకు వెళ్ళి, ఏమిటి నువ్వు సైలెంట్గా కూర్చున్నావు, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు కదా, ఎందుకు సైలెంట్గా కూర్చున్నావు అని అడుగుతాడు. స్వామి, నేను ఎక్కువగా మాట్లాడడం వల్ల అందరు నా నుండి పారిపోతున్నారు, నాకు విలువ కూడా ఇవ్వటం లేదు, దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అన్నాడు. దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు. అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడితేనే గౌరవ మర్యాదలు వస్తాయి. అందువల్ల నీవు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అప్పుడే మన అభిరుచి, మన వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతాయి. అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు. అలా మాట్లాడితే అవమానం జరుగుతుంది. ఎవరైతే మాట్లాడాల్సిన చోట మాట్లాడతారో అలాంటి వాళ్ళకి గౌరవం అమాంతం పెరుగుతుంది. వాళ్ళకు ఉన్నత మర్యాదలు కూడా ఇస్తారు. అట్లాంటప్పుడు ఎక్కువగా మాట్లాడడం తగ్గించుకోవాలి. భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు. దీనివల్ల భర్తకి గౌరవం తగ్గిపోతుంది. మీకు తెలుసా, భార్య తన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది అని. ఇలా భార్య ముందు వాగితే నా భార్య కుక్క వాగినట్టు వాగుతుంది అంటారు. భార్య తన మనసులో ఏమనుకుంటుంది తెలుసా అండి, ఇతను నా గురించి ఈ విధంగా మాట్లాడడం వల్ల చెప్పేస్తే పోయా అని తన మనసులో ఒక విరక్తి అనేది పుడుతుంది. అందువల్ల తల్లిదండ్రులు చెప్పి తన పరువు తీస్తుంది. దీనివల్ల అత్తామామల ముందు అల్లుడు లోకువైపోతాడు. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం అనేది లభిస్తుంది. కానీ ఈ కుంభరాశి వారు చాలా వరకు నోటికి వచ్చిందల్లా వాగేస్తూనే ఉంటారు. లోపల ఏ మాట అనేది దాచుకోరు. ఏది మాట్లాడకుండా అప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయం మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు వారికి ఇష్టం లేదని అర్థం. ఎక్కడ పడితే అక్కడ మీ భావాలను అర్థం చేసుకోరు. అక్కడ మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే కొన్నిసార్లు మనం చెప్పేస్తూ ఉంటాం. మనం ఇతరులకు చెప్పడం ప్రారంభించేస్తాం. మన మాటలు అవతల వ్యక్తికి భారంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. కాబట్టి అలాంటి చోట మనము మౌనంగా ఉండాలి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అన్నమాట. మరో విషయము, కూతురిని లేదా ఇంటి ఆడపిల్లలు ఇచ్చిన చోట చాలా వరకు మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు. ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే పుట్టింటికి వారికి గౌరవం ఉండదు. పెళ్ళయ్యాక ఆడపిల్లను వేరే ఇంటికి పంపించాక ఆ ఆడపిల్లకి వాళ్ళ ఇంట్లో ఎంతవరకు స్వేచ్ఛనిస్తే అంత మంచిది. కానీ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పోయి మనం వాగేస్తూ ఉన్నాం అనుకో, మన ఆడపిల్లకి అక్కడ అనేది మర్యాద, గౌరవం అనేది చిక్కదు. మీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు ఉన్న స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు, వేరే వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు. కాబట్టి మౌనంగా ఉండు. ఇంకొకటి, మనం బయట కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు. మీకు తెలుసా, ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను, తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు. దీనివల్ల భవిష్యత్తులో అతనికి అనేకమైన ఇబ్బందులు వీరి వల్ల కలుగుతాయి. ఎందుకంటే మనం త్వరగా అట్రాక్ట్ అవుతాం. ఆ అట్రాక్ట్ అవడం వల్ల మన మనసులో ఉన్న బాధని, సంతోషాన్ని అన్నీ చెప్పేస్తూ ఉంటాం. అవతల వాళ్ళకి మనం లోకువైపోతాం. అందుకని మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడితే వాళ్ళు మనకు గౌరవ మర్యాదలు అనేవి ఇస్తారు.
కాబట్టి ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరైనా మీ పైన కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి. కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ నిశ్శబ్దాన్ని భరించలేక మీకు క్షమాపణలు చెబుతారు. గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు. ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధి లేని వారుగా అనుకుంటారు. అందువలన ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. గుడిలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా సగం మాత్రమే తెలిసినా ఆ విషయాలపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటకు వస్తుంది. అందరూ మిమ్మల్ని మూర్ఖుడిగా చూస్తారు, మిమ్మల్ని జ్ఞానం లేని వారుగా పరిగణిస్తారు. అందువలన ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఒక విషయంలో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఈ మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నాయా అని. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు. అలాంటి వారు మీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగా చెబుతారు. అవసరం ఉంది ఇతరుల వద్ద చెడుగా కూడా మాట్లాడతారు. ఒక అవసరం ఉన్నా కూడా ఒక వ్యక్తిని పదే పదే పొగడకండి. 1-2 సార్లు అది మంచిగా అనిపిస్తున్న తర్వాత అది చాలా చండాలంగా అనిపించింది, అవతల వ్యక్తికి విరక్తిగా కూడా అనిపించింది. మీరు కనుక ఇలాంటి చోట్ల మౌనంగా ఉంటే మీ గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే వారు ఎలాంటి ఇబ్బందిలో పడరు. ఈ కుంభరాశి వారు ఈ 27, 28, 29 తేదీల్లో ఎంత మౌనంగా ఉంటే వారికి అంత గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే తెలివి తక్కువగా ఉన్న వ్యక్తితో కనిపించే 11 లక్షణాలు తెలివి తక్కువ వ్యక్తిలో కనిపించే ఈ లక్షణాలు ఏంటియో ఆ లక్షణాల వెనుక వాళ్ళకి ఎలాంటి సుగుణాలు ఉన్నాయో కూడా తెలుసుకున్నాము. మరి ఎక్కువ కాలం ఈ కుంభరాశి వారి నోటి దూడు తగ్గించుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి 27, 28, 29 తేదీలో కొన్ని గ్రహాల ప్రభావం వల్ల వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే వాళ్ళకంత గౌరవ మర్యాదలనే కలగబోతున్నాయి. కానీ వీళ్ళు పనిచేసే ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, చుట్టుపక్కల ఎక్కడైనా బయట కావచ్చు, వీళ్ళు చాలా వరకు మౌనంగా ఉండవలసిన సమయం అయితే దగ్గరుంది. అందువలన చాలా వరకు మీరు ఈ చోట్ల సైలెంట్గా ఉండటం వల్ల మీకు ఈ గౌరవ మర్యాదలు అనేవి పెరగబోతున్నాయి. ముఖ్యంగా మాత్రము ఈ కుంభరాశి వాళ్ళు ఆడవాళ్ళకు మాత్రం చాలా జాగ్రత్త అని చెప్పుకోవాలి. కుంభరాశి వాళ్ళ ఆడవాళ్ళకి చాలా ప్రమాదం అనేది పొంచి ఉంది. ఈ 27, 28, 29 తేదీలలో వీళ్ళకి ఒక అతని ద్వారా ఒక తెలియని ఒక ప్రమాదం అయితే జరగబోతుంది. వాళ్ళు మీతో మంచిగా మాట్లాడతారు, అవసరానికి సహాయం చేస్తారు, అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు. స్నేహితులు తెలిసిన వ్యక్తిని తన ఇంట్లోకి తీసుకురావడము, ఇతను ఇంట్లో కూర్చోబెట్టుకు ఇలాంటి వాడు అందరికన్నా తెలివి తక్కువ వాడవుతారు. ఇలాంటి వాళ్ళని మన ముందు మంచిగా నటిస్తారు, మన వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళకి ఎంత వరకు లిమిట్స్ ఇవ్వాలో అంతవరకే ఇస్తే వాళ్ళని మనం ఎంత దూరంగా ఉంచితే అంతవల్ల మంచిదన్నమాట. వాళ్ళపై మనం కోపం చూపించినా, తన వారిని తిట్టినా, వారితో నవ్వుతూ ఏం జరిగినట్టు మాట్లాడే వారికి కూడా తెలివి తక్కువనే చెప్పుకోవచ్చు. కారణం లేకుండా నవ్వటము, సమయము వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడము నలుగురితో తెలివిగా లేనివాడిగా చేస్తాయి. తెలివిగా ఉండాలనుకుంటే మాత్రము మీరు ఎప్పుడు షార్ప్ అండ్ నైస్గా మాట్లాడడం నేర్చుకోండి. తన సొంత పని వదిలేసి ఉచితంగా అందరూ సహాయం చేసేవాడు జీవితంలో బాగుపడ్డాడు. ఇలాంటి వాడు ఇంట్లోని వారికి కూడా నచ్చరు. మీ పని కన్నా ఎదుటివారి పని ఎక్కువ కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఈ కుంభరాశి వారు ఈ చాలా వరకు సైలెంట్గా ఉండటం వల్ల మీకు ఈ గౌరవ మర్యాదలు అయితే పెరగబోతున్నాయి. మరి ఈ కుంభరాశిలో 50 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రము ఈ 27, 28, 29 చాలా ప్రత్యేకమైనవి చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రత్యేకమైనవి 27 మీకు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బు పొందాలనుకుంటే మీ విజయానికి మంత్రం ఏమిటంటే మీరు డబ్బును ప్రాథమిక ఆలోచన మరియు మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు మీ సంపదను భద్రపరుచుకుంటూ ఎక్కువ గౌరవం, మర్యాదలను, లాభాలను సంపాదించగలుగుతారు. మీకు 27 తేదీలో మీ శక్తి లేకపోవడం చూస్తారు. కాబట్టి మీరు ఉత్సాహంతో ఏ పని చేయడం వల్ల ప్రతికూల ప్రభావం మీకు ఎక్కువ కనబడుతుంది. మీరు కోల్పోయిన గౌరవాన్ని ఇతరుల ముందు తిరిగి పొందాలనుకుంటే మీకు 27 తేదీలో మీ వంతు కృషి చేయాలి. దీనికోసం ఇప్పుడే మీరు సిద్ధం చేయడం ప్రారంభించండి. మీకు అవసరమైన వరకే మాట్లాడండి, అనవసరమైన చోట మాట్లాడకండి. మరో చోట చెప్పాలంటే మీ జ్ఞానాన్ని పెంచుకోండి. కొత్తగా వివాహం చేసుకునే వ్యక్తుల గురించి కూడా చాలా తక్కువగా, అంటే కుటుంబం వాళ్ళతో కానీ కొత్తగా పరిచయాలతో చాలా వరకు మౌనంగా ఉండండి. అందువల్ల మీకు చాలా వరకు బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా గౌరవ మర్యాదలు అనేవి లాగబోతున్నాయి. మరి
మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు ఒక విజయ మంత్రం మీకంటే ఎక్కువ నేర్చుకునే అనుభవం ఉన్న వారి వద్ద మీకు ఒక గౌరవం అనేది లభించబోతుంది. చంద్ర రాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ పరిహారం మీరు శనివారం నాడు యాలుక్కాయలను అన్నదానంలో కలిపి ఇచ్చేసేయండి. దీనివల్ల మీకు చాలా వరకు అన్ని పనులు గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి.